అందరికీ హాయ్. ఈరోజు 21 అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ప్రతి ఒక్కరూ యోగా చేయండి, యాక్టివ్గా ఉండండి. యోగా మెడిటేషన్ మనకు చాలా ఆరోగ్యకరమైనది. నేను యోగా చేసి 15 సంవత్సరాల కింద యోగా మెడిటేషన్ చేసిన ఆ యోగాల ఒక శుక్రవారం నాకు గాయత్రి మంత్రం కూడా చెప్పడం జరిగింది. నాకే కాదు, అందరికీ, మాతోటి అందరికీ. మా స్టేషన్ గన్పూర్లోనే ఇక్కడ యోగా క్లాస్ టీచర్ ఒక పెట్టి స్టార్ట్ చేసింది ఇక్కడ. అప్పుడు నేను అలా పాల్గొని నేను సుత కొన్ని చాలా, అందుకే నేను ఎప్పుడు ఆరోగ్యం ఆనందంగానే ఎందుకు అంటే నేను ఇవి చేసిన. ఇప్పుడు నేను ఫ్రూట్స్ మొలకలు కూడా తీసుకుంటున్నా. ఎక్కువ మనకి ఏ చిన్నగా అనారోగ్యం ఏదో వచ్చినప్పుడు మనం వాటితోటి మనం కవర్ చేసుకోవచ్చు. మెడిసిన్ తక్కువ చేయాలి, మెడిసిన్ తీసుకోవద్దు. న్యాచురల్గానే మనం ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం, పాటలు అంటే ఇష్టం. ఇప్పుడు కాదని చిన్నప్పటి నుంచి మరి ఇవి మీ అందరికీ షేర్ చేసుకోవాలని ముందుకు వచ్చిన. ఈ సంగీతం నాకు చాలా ఇష్టం. ఆ సంగీత అన్న పేరు మా అమ్మాయికి పెట్టాలి అని నేను అనుకున్నాను అప్పుడు, కానీ పెట్టలేకపోయినా. మా ఆడపడుచు వాళ్ళ పాపకు పెట్టిన అది సంగీతం అంటే అంత ఇష్టం నాకు. రేడియో పాటలలో బాగా నేను పాటలు వినేదాన్ని బాగా. అట్లా నేను కొన్ని మీకు షేర్ చేసుకుంటాను. అట్లా నాకు నచ్చినాయి మీ అందరికీ షేర్ చేసుకుంటాను. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఏ మూవి దన్నది ఏ పొద్దో రాసున్నది. బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమన్న అనగా మందారం విరబూయి పెదవులు మధువులని చవి చూడమనగా పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై ఎన్నెన్నో శృంగారలీల కన్నుల్లో రంగేలు అలది ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసింది. ఆకాశం ఏనాడు కలిగెను అనురాగం ఆనాటిది, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. మరి ఈరోజు చిన్నగా నాకు నచ్చిన పాట నేను పాడిన. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. ఉంటా. నిర్మల ఆనంద్.